హైడ్రా హైడ్రా ముచ్చట వచ్చింది కాబట్టి చెప్తాను మీకు. ఈ హైడ్రా ఎట్ట తయారైందంటే చివరికి నిన్న హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ పడ్డదండి. అసలు మరి అదేందో నాకు అర్థం కాలే. ఇది రాజకీయమా లేకపోతే రంగనాథ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారో నాకు అర్థం కాలేదు. ఎప్పుడు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో? సభ్యత్వం కూడా తీసుకున్నారా? మిత్రుడు ఒకరు కామెంట్ పెట్టారు కింద. మిత్రులు ఖజానా ఎట్లా ఖాళీ అయింది అంటే కాళేశ్వరం బంద్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళ ఖజానా నింపుకున్నారంట. ఇక నిన్న హైడ్రా మీద కేసీఆర్ మాట్లాడండి మొన్న సభలో. ఆ హైడ్రా అంట వాని బొంద అంటే అది పెట్టేసి మొత్తం జనాలను అంతా ఆగం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇండ్లు గులగొడతా ఉన్నారు అని మాట్లాడాడు. పేదల గురించి ఆయన మాట్లాడితే హైడ్రా రంగనాథ్ గారు ఆయన అఫీషియల్ మరి హ్యాండిలా మరి హైడ్రా వారియర్స్ అంట. మరి ఇదేందో మరి హైడ్రా వారియర్స్ అని కొత్తది పెట్టిరా లేకపోతే ఇదే హైడ్రాదా? ఏమని పెట్టిర్రు? గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో హైడ్రా పైన నోరు పారేసుకున్న మాజీ సీఎం కేసీఆర్. అంటే ఇది రంగనాథ్ అఫీషియల్ హ్యాండిల్ కాదనమాట ఈ లెక్కన. కాకుండా హైడ్రా వారియర్స్ అంట. మరి హైడ్రాకు కూడా వారియర్స్ పెట్టిర్రా లేకపోతే రంగనాథ్కు వారియర్స్ పెట్టిర్రా? మరి హైడ్రా రంగనాథ్ గారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని 3 రంగుల జెండా కప్పుకున్నాడా? అర్థమవుతలేదు అది. కాకపోతే గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో హైడ్రా పైన నోరు వారేసుకున్న మాజీ సీఎం కేసీఆర్. నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు మాట్లాడిన కేసీఆర్ అవగాహన రాహిత్యంతో మాట్లాడే స్థాయి దిగజార్చుకున్నటువంటి కేసీఆర్. రంగనాథ్ కూడా మరి రంగనాథే పెట్టిండా ఈ ట్వీట్ లేకపోతే రంగనాథ్ కింద ఉన్నోడు పెట్టిండా ఆ వారియర్ పేరుతో ఎవడు పెట్టా తెలియదు. కానీ ఈ హైడ్రా అనేటువంటి లోగో పెట్టుకొని చేసిరు కాబట్టి హైడ్రా చేసిందనే అనుకోవాల్సి ఉంటుంది. మరి ఆయన కేసీఆర్ గురించి మాట్లాడి లేకపోతే హైడ్రా అద్భుతాల గురించి మాట్లాడి ఏదో చేసేటువంటి ప్రయత్నం చేసిరు. ఈ స్థాయికి దిగజార్చిండు. ఐఏఎస్లను కూడా రాజకీయానికి ఇట్లా వాడుకుంటాడు రేవంత్ రెడ్డి. చూడండి, హైడ్రా పేదోళ్ళ ఇల్లు కూల్చిందంటూ అవగాహన లేని ఆరోపణలా చూపిద్దామా, మాట్లాడదామా? రంగనాథ్ గారు వస్తారా? మీరు కెమెరా పట్టుకొని మేము కూడా వస్తాము. పేదోళ్ళ ఇండ్లు మీరు కూల్చిర్రా కూల్చలేదా అడుగుదాం. పోయి ప్రజల దగ్గరికే పోదాం. మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు మీకు ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ దిగిపోయినాక రేవంత్ రెడ్డి గారు ఇంటికి పరిమితం అయినాక ఫస్ట్ బోన్లో నిలబడేది రంగనాథ్ గారే. పేదలను ఇబ్బంది పెట్టి ఇలా పేదలకు గూడు లేకుండా చేసినటువంటి ఈ హైడ్రా రంగనాథే రేపు ఫస్ట్ బోన్లో నిలబడతాడు. ఇప్పటికే హైకోర్టు 10 సార్లు సీరియస్ అయింది. 10 సార్లు సీరియస్ అయింది. ఒక సెషన్ వీడియో కూడా వచ్చింది, చూసినాం కదా. మీరు పొద్దుగాల టిఫిన్లు ఏరా అండి, ఇల్లు గులగొట్టుడే టిఫిన్ చేసుడా మీకు అని చెప్పేసి హైకోర్టు జడ్జి గారు అంటారు ఇట్లా. మరి ఆయనకు కూడా అవగాహన లేదా? ఆ జడ్జికి కూడా అవగాహన లేదా? హైకోర్టుకు కూడా అవగాహన లేదా? రంగనాథ్ ఒక్కనికే అవగాహన ఉందన్నమాట లోకంలో, ఎవ్వరికి లేదు. కాంగ్రెస్ వాళ్ళకు రంగనాథ్కి మన రేవంత్ రెడ్డికి వీళ్ళకు మాత్రమే అవగాహన ఉన్నది, ఎవరికి లేదు.